ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతృ నమః 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 పరమనీయ గణనీయ గుణనీయ ఓం శ్రీ 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 శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం 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 శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం కొద్దిసేపట్లో చిత్ర ప్రారంభోత్సవ సౌండ్ పెట్టమది మా సౌండ్ పెట్టమది అస్య యజమానస్య గోత్రస్య నామధేయస్య ఇలా వచ్చింది గోత్రస్య నామధేయస్య సౌడంబస్య సవాంధవస్య ఆశ్రితవర్గస్య వర్గోత్తమస్య క్షేమస్థైర్యదేయోజ ఈశ్వర్యావృంచకం మనేన అనేన మయా కృతేన పుష్పాంజలి మాతృ చెప్పడం ఒకసారి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ శ్రీ గురుదేవో భవ మమ వర్తమాన దేవీ శరన్నవరాత్రి దివసేన మధ్యాహ్నోద్భవస్య వంశీకృష్ణనామధేయస్య సహధర్మపత్ని సౌభాగ్యవతి మంజులానామధేయస్య జ్యేష్ఠకుమారస్య సౌమిత్రి మోహన్ నామధేయస్య సౌమిత్రి మీడియా వ్యాపార సంస్థ మహాక్షరక్షణాభివృద్ధ్యర్థం చెప్పండి విజయీ భవ విజయీ భవ దిగ్వాయు పర్యాప్యానందనాయాయ సర్వస్తో మోద్రాతుత్తమహద్భవతి సర్వస్యాప్తే సర్వస్యజితే సర్వమేవదే మీరిద్దరు మాత్రం వేయండి సర్వస్వేదే విజయం శుభం లాభం జయం అనండి శుభం లాభం జయం చేకూరాలి దండం పెట్టుకోండి కొబ్బరికాయ కొట్టండి ఒకరు కొట్టండి శ్రీనివాస్ గారు మీరు వచ్చారు మీరు అక్కడ కొట్టాలి అక్కడ స్క్రిప్ట్ ఉన్నది స్క్రిప్ట్ మీద పూజ చేసి ప్రారంభించాం ఇక్కడ కొబ్బరికాయ కొట్టండి ఇక్కడ హారతి వెలిగించి హారతి అండి భవానీడు హారతి హారతి పట్టుకోవాలి అక్కడ అక్కడ ఏమంటారు
ఆరు వెలిగించు ఆరు పుష్పాంజలిం సమర్పయామి. శ్రీ దుర్గా భవానీకి అమరకన్న అమ్మకు ఆదిపరాశక్తికి శ్రీ దుర్గా భవానీకి శ్రీ దుర్గా భవానీకి శ్రీ దుర్గా భవానీకి. అలాగే మీరు పువ్వులు పట్టుకొని అలాగే అక్కడికి వచ్చారు స్వామి. ఇక్కడ వెళ్తాను ఇక్కడ అయిపోయింది. అక్కడ స్క్రిప్ట్ మీద వేస్తే మీరు శ్రీనివాస కొబ్బరిగా కొట్టేస్తున్నారు. అక్కడికి వెళ్ళిపోతారు. రండి శ్రీనివాస్ గారు రండి. కావాలి మీరు వచ్చి వీళ్ళందరూ వెళ్ళిపోయి తీసుకుంటాం. ఇది అక్కడ అయిపోతారు. బయట పెట్టేద్దాం. రోజు లోపల సరిపోవట్లేదు. బయట పెట్టేద్దాం అవకాశం ఉంటే. అప్పుడు కొంచెం తప్పదు నీకు కొంచెం ఏమనుకో పట్టుకురమ్మన్నారుగా మీరు బలెవరు ఇక్కడ పెట్టించాలి కదా. మంచూరియా దిల్ రమేష్ అక్కడ రండి. ఇదంతా అయిపోతుంది. హ్యాపీ డేస్. విజయీ భవ విజయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ. సౌమిత్రి మీడియా తరపున నూతన చలనచిత్ర ప్రారంభోత్సవ ప్రొడక్షన్ నంబర్ 1 విజయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ దిగ్విజయీ భవ. పుష్పాంజలిం సమర్పయామి. శ్రీ దుర్గా భవానీకి శ్రీ దుర్గా భవానీకి ఉలగన్న అమ్మకు ఆదిపరాశక్తికి శ్రీ దుర్గా భవానీకి శ్రీ దుర్గా భవానీకి శ్రీ దుర్గా భవానీకి. కొబ్బరికాయలు కొట్టండి. ఇక్కడ కొబ్బరికాయ శ్రీనివాస్ గారు రావాలి. శ్రీనివాస్ గారు ఎక్కడ ఉన్నారు? అంటే ఈ నెల పంపించేస్తారు. అలాగే కొబ్బరికాయ మీది శ్రీనివాస్ మీ కొబ్బరికాయ మీరు కొబ్బరికాయ కొట్టండి. అయ్యా శ్రీనివాస్ గారు కొబ్బరికాయ కొట్టండి. మీరే కొట్టాలి. శ్రీనివాస్ గారు మీరు ఎప్పుడు అంతే అడావుడు చేసేస్తున్నారు. గట్టి కొట్టేస్తున్నారు. అడావుడి తర్వాతే గట్టి కొట్టాలా? గట్టిగా గట్టిగా కొట్టాలి. దీని మీద వేసేస్తాను. ఇంకా రావాలి. ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఎక్కడ ఉన్నాయి? లేవు. పుష్పాంజలి సరిపోతుంది. అయ్యా అందరూ కూడా ఇక్కడ వచ్చి ప్రొడక్షన్ నెంబర్ కెమెరా స్టార్ట్ చేశారా? అది విజయీ భవ చెప్పండి. ప్రొడక్షన్ నెంబర్ 1 విజయీ భవ విజయీ భవ. సౌమిత్రి మీడియా విజయీ భవ విజయీ భవ విజయీ భవ. ఆయనదే కాబట్టి ఈరోజు ఆయన అమ్మవారికి ఏంటి మాణిక్య వీరామపలాలయంతి మదాల సామంజన వాక్విలాసాం మాహేంద్ర నీరజ్యత గోపలాంగి మాతంగ కన్యామరసాస్వామి చతుర్భుజే చంద్రకళావతాంసే కుజోన్నతే కుంకుమరాగ శోణే పుండ్రేక్షుపాసాంకు సుపుష్పమాన హస్తే నమస్తే నమస్తే జగదేక మాతః. రాజశేఖర రెడ్డి గారు రావాలి. సభాధ్యక్షులు మీరు, సభాధిపతి, దీనికి అధిపతి మీరే. మీరే రండి నడిపించారు స్వామి. విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ. అందరికీ కూడా అయ్యా విఐపీలు వచ్చిన వాళ్ళందరికీ కూడా మన పీఠం తరపు నుండి రాజశేఖర్ గారు, మేము మరియు ఈయన తరపు నుండి అందరికీ కండువాలు ఇవ్వడం జరుగుతుంది. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. కండువాలు తెస్తాను. అందరికి కూడా కూర్చోండి. ఈరోజు వంశీకృష్ణ గారికి వంశీకృష్ణ గారికి ఈరోజు జరుగుతున్నటువంటి వంశీకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు. వాళ్ళకి అమ్మవారి చిత్రం బాగా అనుకున్న టైంలో షెడ్యూల్ ప్రకారం నిర్మించి
బాక్స్ ఆఫీస్ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటాం. ఈ కార్యక్రమం పాల్గొంది ఇతర ఈవెంట్లో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా పై వాళ్ళందరూ బయటకు వచ్చేయండి. ఒక విఐపీ గెస్ట్లు ఎవరైతే ఎవరైతే చూడండి సౌమిత్రి మీడియా తరపుండి అమ్మా సౌమిత్రి మీడియా తరపుండి ఎవరైతే గెస్ట్లు పైకి వెళ్ళిపోండి. గెస్ట్లు తప్ప వాళ్ళందరూ పైకి వెళ్ళిపోండి. నేను రాజశేఖర్ దిల్ రమేష్ గారికి ఈ రోజు మన అష్టలక్ష్మి సైత గాయత్రి పేరు తరపు నుండి అందరూ తప్పలు కొట్టాలి గట్టిగా. గాయత్రి తరపు నుండి ఈ రోజు కార్యక్రమం చేసేందుకు జన్మదినం మరియు వంశీకృష్ణ గారికి మా తరపున అష్టలక్ష్మి తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు మీకు తెలుపుతున్నాము. మరి రాజశేఖర్ గారికి అభినందనలు తెలుపుతున్నాము. రమేష్ గారికి అభినందనలు తెలుపుతున్నాము. పువ్వులేవి ఇలాగే పువ్వులైతే మీరు వచ్చారు కదా భవానీ రండి లాగా దిల్ రమేష్ గారికి భవానీ మాత్రం వేయండి. సదాయు పురుష సతేంద్రియే ఆయుషేంద్రియే ప్రతిష్టతి. శుభం. నెక్స్ట్ జబర్దస్త్ నటులు జబర్దస్త్ జబర్దస్త్ మంచి ఆట ఆడించారంటే నటులైనటువంటి ఈ రోజున మన అష్టలక్ష్మి పీఠం తరపు నుండి ప్రొడక్షన్ నెంబర్ 1 ఓపెన్ చేసే సందర్భంగా వంశీకృష్ణ గారు మరియు రాజశేఖర్ గారు మరియు ఆదికాని గారి చేతులుగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. శతమానంభవతి శతాయు పురుష సతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. భవానీ మాత్రం మీకు ఆశీర్వాదం చేస్తాం స్వామి. అష్టలక్ష్మి పీఠంలో మీరు రావడం జన్మదిన ఉంది. ధన్యవాస్మి. ధన్యవాదాలు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు రావాలి. అయిపోయింది భోజనాలు అయిపోయింది ప్రారంభం. ఈ రోజున జూనియర్ పవన్ కళ్యాణ్ గారు ప్రొడక్షన్ నెంబర్ 1 ప్రారంభోత్సవానికి వంశీకృష్ణ గారి తరపు నుండి అష్టలక్ష్మి పీఠం తరపు నుండి మీకు ఈరోజు చిరు సన్మానం. శతమానంభవతి శతాయు పురుష సతేంద్రియే ఆయుషేంద్రియే ప్రతిష్టతి. అయ్యే తిరుపతి నుండి పట్టు వస్త్రాలు తెచ్చాం. తిరుపతి వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ఇలాగే మీకు బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం. విజయీ భవ విజయీ భవ విజయీ భవ. చెయ్యండి అబ్బా పర్లేదు దీక్షలో ఉన్నారు మీరు. నెక్స్ట్ ఆదికారి గారు అధికారి గారు మన మనిషి ఆదికారి గారు కూడా చెప్పారు. 2 కేజీలు ఆదికారి గారు 2 కేజీలు స్వీట్ ఆదికారి గారు తులసి శ్రీనివాస్ గారు తులసి శ్రీనివాస్ గారు నటులు దసరా వారికి మన అష్టలక్ష్మి పీఠం తరపు నుండి రాజశేఖర్ గారు మరియు ఆదికారి గారు వంశీకృష్ణ గారు శ్రీనివాస గారి చేతుల మీదుగా సత్కారం. శతమానంభవతి శతాయు పురుష సతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. చెప్పండి విజయీ భవ విజయీ భవ విజయీ భవ. స్వామి ధన్యోస్మి. మీకు బ్రహ్మోత్సవం జరిగింది ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి తర్వాత వంశీకృష్ణ గారి తరఫున శ్రీనివాస గారి సంరక్షణలో మీకు బ్రహ్మోత్సవం. తర్వాత నెక్స్ట్ రవిశంకర్ గారు రావాలి ఇక్కడికి. రవిశంకర్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన ఫుల్ బిజీలో ఉన్నారు. కానీ ఈ రోజు సీనియర్ నటులు అతిరథ మహారాజులైనటువంటి చక్రవర్తి నట సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి అనేక బిరుదులు ఉన్నాయి ఆయనకి ఈ రోజున అష్టలక్ష్మి పీఠం తరపు నుండి మరియు వంశీకృష్ణ గారు సౌమిత్ర మీడియా సౌమిత్ మీడియా వంశీ టీవీ అధినేత శ్రీనివాస్ గారు వంశీకృష్ణ గారు ఆదికారి గారి చేతుల మీదుగా ఈ రోజున చిరుసత్కారం. సౌమిత్ మీడియా సినీ రంగుల ప్రపంచం చీఫ్ ఎడిటర్ వంశీ టీవీ ఛానల్ అధినేత ఈ సినిమా ప్రొడక్షన్ నెంబర్ 1 ప్రొడ్యూసర్ డాక్టర్ వంశీ కృష్ణ గారు
ఆయన చేతుల మీదుగా ఈ రోజున నటులు రవిశంకర్ గారికి చిరు సత్కారం. శతమానం భవతి శతాయు పురుష సదేంద్రియే ఆయుషేంద్రియే ప్రతిష్టతి. 10 నిమిషాలు బయట ఉండండి. ఇంకా నెక్స్ట్ ఎవరు? అయ్యా కేక్ కటింగ్ ఉన్నది, ఇంకా రండి, లేట్ అయిపోయింది. ఇంకా మన స్పీడ్స్ లోనే కేక్ ఉంది, తర్వాత మిగతా మేడం గారు రావాలి. నెక్స్ట్ ఎవరు పేరు చెప్పండి. ఈ రోజు అష్టలక్ష్మి పేరు తరపు నుండి సౌమిత్ మీడియా, వంశీ టీవీ అధినేత శ్రీనివాస్ గారు, వంశీకృష్ణ గారి మరి అష్టలక్ష్మి పీఠాధిపతి సభా 5 నుండి చల్లా రాజశేఖర రెడ్డి గారు చేతుల మీదుగా చిరు సత్కారం. శతమానం భవతి సదాయ పురుష సదేంద్రియే ఆయుషేంద్రియే ప్రతిష్టతి. అయ్యా వెనక్కి చాలా బిజీ అయిపోతుంది సార్ రాబోయే రోజులు కూడా. భవానీ ఆశీర్వచనం చేయండి. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. నెక్స్ట్ మేడం సురేష్ మేడం బిజీ ఎవరు? సురేష్ ఎవరు రావాలి? సురేష్ గారు రావాలి. సురేష్ గారు చిట్టి ప్రసాద్, మేసం సురేష్ గారు పుష్ప సినిమాలో అనేక నట సామ్రాజ్య చక్రవర్తిని దాటేసినటువంటి సురేష్ గారికి తరపు నుండి జాతీయ అవార్డుగా ఉత్తమ సేవా నటుడు అవార్డు ఇస్తూ దీనికి వంశీ టీవీ తరపు నుండి ఇచ్చిన సత్కారం. శతమానం భవతి శతాయు పురుష సదేంద్రియే ఆయుషేంద్రియే ప్రతిష్టతి. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. మేడం ఒకసారి చెప్పండి. స్వప్న గారు Swapna Koripa, Mrs. South India, and సౌత్ ఇండియా అనేటువంటి స్వప్న కౌన్సిల్ గారికి Nati Goda. ప్రముఖ నటులు వారికి గాయత్రి పెట్టి ద్వారా వచ్చిన సత్కారం. వారికి పట్టు వస్త్రాలతో అదేవిధంగా పవాన్ని మాత్రం ఆశీర్వాదంతో పురస్వామి గారు ఆశీర్వదిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో పెద్ద విజయంగా ఉండి పునఃశ్రీరామని గాయత్రి పెట్టి కోరుకుంటుంది. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియే ఆయుషేంద్రియే ప్రతిష్టతి. వంశీ టీవీ విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. బ్రహ్మోత్సవాలు తిరుపతి వెంకటేశ్వర రావాలి. మూసా గారికి స్పెషల్ అట్రాక్షన్, స్పెషల్ కలర్స్ మాత్రం మిగిలిన ఆయనకేసి పుష్పాటు సిండికేట్ గా చేసినటువంటి జాతీయ చిత్ర అవార్డు అధినేత అయినటువంటి రాధాకృష్ణ గారికి అష్టలక్ష్మి పీఠం తరపు నుండి మనకి చిరు సత్కారం. శతమానం భవతి శతాయు పురుష సదేంద్రియే ఆయుషేంద్రియే ప్రతిష్టతి. మంచి ఆశీర్వచనం వేదాశీర్వచనం చేయండి. వేదాశీర్వచనం అపేక్షమానాయ కర్తాచార్యాయుష్మతే స్వస్తి. రండి స్వామి. బ్లాక్ బస్ అయిపోయింది. అశోక్ రాజు అయినటువంటి ఈ రోజు అష్టలక్ష్మి పీఠం తరపు నుండి స్వామివారికి మనం చిరు సత్కారం. భవానీ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియే ఆయుషేంద్రియే ప్రతిష్టతి. నవానాం గ్రహాలు అత్యంతానుకూలతమరాశిరస్త. విజయీ భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ. వంశీ టీవీ విజయీ భవ. కమలాకర్ గారు మరియు
కమలాకర్ గారికి చిత్రకారులు ప్రముఖ చిత్రకారులు కమలాకర్ గారు చేశారు. వారికి మన సంస్థ పక్షాన మన ఆశీర్వాదంతో విజయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ దిగ్విజయీ భవ శతమానం భవతి సదాయు పురుష సతేంద్రియే ఆయుషేంద్రియే ప్రతిష్టతి. అమ్మ మీరు వచ్చారా? చిరుత బాలాజీ గారు అండి. చెప్పారా? మీరు పిలిచారా? చిరుత బాలాజీ గారు. ఒక నిమిషం ఆయన గురించి నేను చెప్తాను. ఆలికాని గారు అయ్యా దండం పెట్టుకోండి. ఓకేనా? రావట్లా ప్రముఖ మూసా అలీ ఖాన్ గారు సామాజిక సేవలోను ప్లస్ సినిమా రంగంలోను ప్రతి దాంట్లో ఎవరు ఏదన్నా కూడా నేను ముందుంటానని చేసే మూసా అలీ ఖాన్ గారు. సో నాకు ఇద్దరు అనమాట మెయిన్, అందరూ ముఖ్యమే. దాంట్లో మా మోతి శ్రీనివాస్ గారు, మూసా అలీ ఖాన్ గారు 2 కళ్ళు అంటే ఇప్పుడు అంతా టీం అయింది ముందు నుంచి మమ్మల్ని నడిపించి. సో మూసా అలీ ఖాన్ గారికి ఆ భగవంతుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి, గురువు గారి అనుగ్రహం కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటా గురువు గారికి ఇస్తాం. విజయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ దిగ్విజయీ భవ సభాయ నమః. కేక్ కటింగ్ అయిన తర్వాత కాదు స్పీచ్ కొంచెం 2 నిమిషాలు మాట్లాడాలి. అలీగారు చెప్పండి. స్వామి మైక్ వస్తుందా? మాట్లాడేచ్చా? రైట్ వంశీకృష్ణ గారు మైక్ రెడీ. ఇప్పుడు కేక్ కటింగ్. కేక్ కాదండి 2 నిమిషాలు స్పీచ్ ఫస్ట్ అంత దూరం రావట్లేదా? ఒక ఫోన్ ముందు ఒక్కసారి వైబ్రేషన్ పెట్టండి. ఒక రిక్వెస్ట్ నాది, ఒక 10 మినిట్ అయ్యేవారు. సో ఓం శ్రీ గణాధిపతి నమః. దుర్గా మాతాకి జై, అమ్మవారికి జై. సో ఈరోజు చాలా శుభదినం. ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం అనేది మన కుకట్పల్లిలోని గాయత్రి పీఠంలో మన వీరబాబు గారి సమక్షంలో అమ్మవారి ఆశీర్వాదం అమ్మవారి ప్రదేశంలో జరుగుతుంది. సో ఏంటంటే ముందుగా ఏంటంటే డాక్టర్ నా పేరు ముందు నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, పబ్లిక్ రిలేర్ అని చెప్తున్నాను, నా గురించి సొంతంగా కాదు. డాక్టర్ వంశీకృష్ణ. నేను 21 సంవత్సరాల నుంచి ముందు ఏంటంటే మేము ట్రస్ట్ అనేది బిల్డప్ చేసుకున్నాం. వంశీ టీవీ, సౌమిత్ మీడియా, బీకే క్రియేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఇంచుమించుగా ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా ఉంది. ఒక 150 ఈవెంట్లు ఓన్లీ మన ఆంధ్ర తెలంగాణ కాకుండా ప్రపంచవ్యాప్తంగా 150 ఈవెంట్లు చేసాం. 150 డాక్టర్లకు అది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి చేసాం. వ్యక్తిగతంగా ఏంటంటే నేను హోలిస్టిక్ డాక్టర్. నేను ఒక సినిమా కళా కుటుంబం నుంచి వచ్చాను. సో మా ఫాదర్ అత్యం రామ్మోహన్ రావు గారిని పూర్ణ పిక్చర్స్ అనే సంస్థలో మాకు అనుబంధం ఉంది. మా పూర్ణ పిక్చర్స్ మా ఓన్ రిలేషన్, విజయవాడ రంభావూర్ సినిమా థియేటర్ మా ఓన్ రిలేషన్. సో ఆ రోజు మేము పుట్టి పెరిగిన కాడి నుంచి సినిమాలోనే నా చిన్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ మా ఫాదర్ డబ్బులు అనేది తెచ్చి అక్కడ పెట్టి ఒరే లెక్క పెట్టరా అనేవాడు. మేము చిన్న వయసులో మా చదువుతో కూడా సినిమా కూడా మా బ్లడ్ అంతా కూడా సినిమా మీద ప్రేమ. ఆ ప్రేమ అనేది ఆ రోజు నుంచి అలా ఉండిపోయింది. ఈ రోజు అమ్మవారి అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహంతో ఈ రోజు ఆ సందర్భం అనేది వచ్చింది. సో ఆ సందర్భంలో ఈ బీకే క్రియేషన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద ఈ చిత్రం అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఈ చిత్రంలో ఏంటంటే దీంట్లో 60% ఇదేంటంటే ప్రపంచవ్యాప్తంగా రియల్, ఇది గూగుల్లో కానీ మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్సర్లు, ఎక్కువ శాతం ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంది, తోటి కళాకారులతో స్టార్ట్ అయ్యే మొట్టమొదటి చిత్రం ఇది. సో ఇందులో ఏంటంటే 60% ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, ఇంకా 40% కళాకారులు అనేది ఉంటారు. ఈ కళాకారులందరూ కూడా వినేంత వరకు మేమేంటంటే కళాకారులందరికీ ఎంకరేజ్ చేయాలి. నిత్యం కళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి ఇందులో ఏ లాభాపేక్ష లేదండి. హిట్ ఆఫ్ బట్ అనేది పక్కన పెట్టండి, ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. హిట్ ఆఫ్ బట్ అనేది ఒకటే విషయం చెప్తున్నాం, మాకు సినిమా చెయ్యాలి, మేమేంటంటే మార్కెట్లో 10 మందికి జీవనాధారం కలిగించాలి. ఎందుకంటే నాకు వేరే సంస్థల నుంచి నాకు ఆదాయం
ఏం ప్రాబ్లం కాదు. భగవంతుడు దేవాలి, అమ్మవారి అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహంతో మీ అందరి ప్రోత్సాహంతో మనం చేసే మంచి పనులకు నాకు తిండికి నాకు భగవంతుడు ఎప్పుడు కూడా లేదు. తోటి కళాకారు నాది కూడా ఒక సినిమా కుటుంబం కాబట్టి సినిమా మీద ప్రేమతో మక్కువతో ఈ సినిమా రంగం మీద ప్రేమతో నేను మళ్ళీ దిగాను. సో ఒకటేసారి అందరికీ పత్రికాముఖంగా కానీ అమ్మవారి సమక్షంలో చెప్పేది ఏంటంటే, చేస్తే జెన్యుగా చేస్తాం సార్. ఏవో మాటలు చెప్పి ఏదో చేసి సోషల్ మీడియా నాకే ఉండిపోవడం. సోషల్ మీడియా ఇంచుమించు ఒక 50 పేపర్లు నా కాంటాక్ట్ ఉంది. 50 పేపర్లతో టైఅప్ ఉన్నాయి. ఒక 70-80 యూట్యూబ్ ఛానల్ నాకు ఫాలో అప్ ఉంది. నా టైఅప్స్ ఉన్నాయి. సో నేను బయటకు చెప్పాను. సో అంటే మీడియా గురించి కాదు, కళాకారులకు నాతోటి నా పరంగా నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాను. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లాస్ట్ మన ఫిబ్రవరిలో చాలా మంది మరి పాత వాళ్ళు తెలుసు, కొత్త వాళ్ళు తెలియదు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పేరు మీద ఒక 50 చిత్రాలు మన డైరెక్ట్ మూవీస్ వాటికి ప్లస్ 50 షార్ట్ ఫిల్మ్స్ 50 డాక్యుమెంటరీస్కి మేము అవార్డులు అనేది ఇచ్చాం. సో ప్రపంచవ్యాప్త ప్రోగ్రామ్ మనకి హైదరాబాద్లో జరిగింది. లాస్ట్ టైం కొంతమంది మిస్ అయ్యారు. ఈసారి మళ్ళీ మాకు ఒకటే సార్, ఒకే సంవత్సరం చెయ్యం మేము ఫిల్మ్ ఫెస్టివల్ 150 ఈవెంట్ అని ఒక్కొక్కసారి ఒక పార్ట్ తీసుకుంటాం. మనం ఏం చేసాం, ఎన్జిఓలకు చేసాం, ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ చేసిన. ఈసారి ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చి మనకి ఫిబ్రవరిలో అంగరంగ వైభవంగా ఓన్లీ హైదరాబాదే కాదు సార్, అన్ని ఊర్లు అన్ని దేశాల నుంచి కూడా వస్తారు. ఆ ఛాలెంజ్ నేను చెప్తాను. నేను ఇంచుమించుగా అన్ని దేశాలు కూడా తిరిగాను. ఈ డిసెంబర్లో విశాఖపట్నం కూడా ఫిలిం ఫెస్టివల్ ప్లాన్ చేస్తున్నాం. దేనికైనా చెప్తాను, కళాకారులు ఏంటంటే అందులో కూడా మన ఫిలిం ఫెస్టివల్లో కూడా ఎవరు ఏంటి వాళ్ళని కూడా ఫిల్టర్ చేసి అందులో వచ్చిన వాళ్ళకి కూడా అవకాశాలు కలిగించి ఉన్నంత వరకు సార్ మన లిమిట్ ఎంత ఉందో అంతే ఇస్తాం సార్ అవకాశాలు. ఇప్పుడు అందరికీ నేను ఇవ్వడానికి భగవంతుని కాదు, నేను ఇది కాదు, మన రతన్ టాటాని కాదు, లేదంటే మన ఇది రిలయన్స్ సంస్థ సభ్యుని కాదు. నా వరకు ఎంతవరకు చేయగలను అంతవరకు చేయగలను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఏంటంటే ట్రస్ట్ అండి. నేను అందరికీ చెప్పేది ఏంటంటే ట్రస్ట్. 21 సంవత్సరాల నుంచి ట్రస్ట్ బిల్డప్ చేసుకుని వేరే దానికి ఎక్కడా లోము నీచైతే కళని నమ్ముకున్న వాళ్ళే నమ్మి ఈ మూవీలో అనేది అవకాశం ఇస్తారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ మూవీ గురించి వస్తే, సో వీకే క్రియేషన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద ఇన్ఫ్లుయెన్సర్ కాన్సెప్ట్తో ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా రిలీజ్ అయ్యే చిత్రం. దీని కాన్సెప్ట్ ఒకటే సార్, మిగతా విషయాలని త్వరలో రిలీజ్ చేస్తాం. సో దీని టైటిల్ అనేది రిలీజ్ చేస్తున్నారు ఎంతమంది సమక్షంలో, అమ్మవారి సమక్షంలో తర్వాత చేద్దాం. కానీ అనుగ్రహంతో అమ్మవారు చెప్పన్నారు. సో చెప్తున్నాను, రియల్ వెట్స్ రియల్ అండి. రియల్ వెట్స్ రియల్. రియల్ గొప్పదా, రియల్ గొప్పదా? సో జస్ట్ ఒక ఐడియా గురించే చెప్తున్నాను నేను. సో దీనికి ఏంటంటే, ప్రస్తుత సమాజంలో ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగినా కూడా దేని మీద డిపెండ్ అయి ఉందండి. ఈ రోజు మార్కెట్ మొత్తం మనం దేని మీద పొద్దున్న లేస్తే ఎక్కువ మంది దేని మీద ఉంటున్నారు? సెల్ ఫోన్లు, సోషల్ మీడియా. సో అది ఎంత ఇంపార్టెంట్, ఎంత మంచి చేస్తుందో అంత కొన్ని రకాలుగా చెడు కూడా జరుగుతుంది. సో మంచి చెడు చెప్పడానికి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, పబ్లిక్ డిసైడ్ చేస్తారు. దానికి భోజనం రెడీ. సో సోషల్ మీడియాలో ఈ రోజు మనకి సోషల్ మీడియా మంచి చేస్తున్నా చెడు చేస్తున్నా అనేది దాన్ని డిసైడ్ చేసేదంతా పబ్లికే. ఆ కాన్సెప్ట్ మీద వస్తుంది. మిగతా విషయాలు అన్ని కూడా ఇందులో ఏంటంటే కొంతమందిని మనం ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా కొంతమందిని తీసుకున్నాం. సపోర్ట్ గా మనం ముందుకు వచ్చే ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా కొంతమంది తీసుకున్నాం. సినీ రంగుల ప్రపంచం ద్వారా గత 2 సంవత్సరాల నుంచి నా పేపర్ రెగ్యులర్ అన్ని సోషల్ మీడియా ఛానల్స్ లోను డిజిటల్ లోనే వస్తున్నాయి. 1 టీవీ వస్తుంది, ఉంది. సో ఈవెంట్లు అది కూడా రెగ్యులర్ మనం ప్రతి ఒక్కరితో డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ కళాకారులతో ఎప్పుడు కూడా నేను టచ్ లోనే ఉన్నాను సార్. సో థ్యాంక్ యూ డాల్. ఈ రోజు మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషం సార్. సో అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి మీరందరూ ఎన్నో పనులు ఎన్నో ఉన్నా కూడా ఈరోజు కళ మీద ప్రేమ, ప్యాషన్, కళ మీద ప్రేమ, పేషన్ ఏదో ఒకటి జరగాలి, ముందుకు వెళ్తుంది, అందరూ చెడ్డోడు కాదు మంచోడు కూడా ఉంటారని ఉద్దేశంతో వచ్చారు. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో మనందరూ కలిపి ఈ యొక్క ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేద్దాం. జై మాతాకి జై, జై హింద్. స్వామి అయిపోయిందా? నాకు ఇంకొకసారి ముందుగా ఏంటంటే ఈ ప్రోగ్రామ్ కి అమ్మవారి అనుగ్రహంతో మీరు ఎక్కడి నుంచి వచ్చిన మీ అందరికీ కూడా ముందుగా పాదాభివందనాలు. సో మన అందరూ కలిపి జర్నీ చేద్దాం. జై హింద్. అందరికీ కొంచెం అమ్మవారి బిళ్ళలు ఇస్తారు. మరి దీంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కళాకారులకి, సెలెక్ట్ చేసుకోబోయే కళాకారులకి అందరికీ ఈరోజు ఈ సినిమా మొదలుపెట్టి ఇంతమందిని పిలిచి ఘనంగా మనకి చాలా మంచి ఆహ్వానం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. నేను మూవీ చేసినాను డైరెక్టర్గా, రైటర్గా. మా ప్రొడ్యూసర్ గారు అక్కడ ఉన్నారు, అక్కడ మా హీరో గారు మదరాని. అయితే నేను కూడా
30 years నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అసోసియేట్ కోడేటర్ ఒక 4 సినిమాలు రైటర్ చాలా సినిమాలకి పేరు రాశారు. ఎందుకంటే మన జీవనం గడవాలి, పిల్లలు ఉన్నారు, బాగానే ఉన్నారు కాబట్టి సినిమాని దృష్టిలో పెట్టుకొని పనులన్నీ మానేయద్దు. సైడ్ ఏదో పెట్టుకొని ఎలాగైతే వచ్చేది ఏదైనా సినిమా ప్రయత్నాలు చేసి సక్సెస్ అవ్వాలి. సినిమానే పెట్టుకొని సినిమా మీద ఆశలు పెట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకోవద్దని నా ఉద్దేశం. ఎందుకంటే అందరూ మన వచ్చారు, మన సురేష్ గారు వచ్చారు, వీళ్ళు కూడా ఎంతో మనకి సపోర్ట్గా ఉన్నారు. ఏం చేసినా ఎక్కడికైనా వస్తున్నారు, ఈవెంట్స్ చేస్తున్నారు. మరి షూటింగ్ లేనప్పుడు ఈవెంట్స్ చేసుకుంటున్నారు. షూటింగ్ లేనప్పుడు ఈవెంట్స్ చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారంటే ఈ అవకాశం ఇచ్చి ఇంతమందిని ఆర్టిస్టులు పిలిచి పెద్దవాళ్ళు పిలిచి గ్రాండ్గా అమ్మవారి సమక్షంలో ఆ టైటిల్ కూడా చెప్పారు సారు. ఆ టైటిల్ గుర్తుకు వెళ్ళిపోయి ఎంతోమంది హృదయాల్లో దోచుకొని నిలబడిపోవాలి, టైటిల్ పొద్దుగా నిలబడిపోవాలి, దీంట్లో చేసిన ఆర్టిస్టులు అందరూ నిలబడిపోవాలని చెప్పేసి మనసా వాచ కర్మణ అమ్మవారి ఎవరిని కొట్టాలి? అందరికీ నమస్కారం అండి. రెండు రాష్ట్రాల్లో జూనియర్ పవన్ కళ్యాణ్గా పేరుందని నేను ఈరోజు ముఖ్యంగా అన్నగారికి హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ప్రస్తుత సమాజంలో ఆయన చెప్పింది రియల్ అండ్ రియల్గా బతుకుతున్నాం మన మనుషులు అందరం టోటల్గా. ఎందుకంటే రియల్లో ఉండలేదు మనం. మార్నింగ్ లేస్తే రియల్గా లేకుండా రియల్గా ఉంటున్నాం మనం. సో ఆ కాన్సెప్ట్ మీద చేసిన మంచి కాన్సెప్ట్ ఇది. టైటిల్ అయితే సూపర్గా ఉంది కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్ ఎంటర్ ద టీమ్. అని మీరు ఇలాంటి సినిమాలు మంచిగా చేయాలి. అండ్ ట్రస్ట్ కూడా మీరు నడుపుతున్నారు. ఈ ట్రస్ట్ ద్వారా వచ్చే ఏదుందో దానికి మీరు సినిమాలు చేస్తున్నారు. మా తోటి కళాకారులందరూ మీరు ఎంతో మాకు ఉపాధి కల్పిస్తున్నారు. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఈ రోజున అందరికీ వచ్చిన అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ. వంశీకృష్ణ గారి గురించి 2 మాటలు. ఈరోజు జరుగుతున్న ఈ ఒక గొప్ప కార్యక్రమం సందర్భంలో వంశీ కృష్ణ గారికి మరి మా యొక్క ధన్యవాదాలు, పాదాభివందనాలు. ఎందుకంటే మరి బీదరికలో ఉన్న వారికి కూడా ఒక ఉపాధి కల్పించేలాంటి ఒక గొప్ప కార్యక్రమం, ఒక మూవీ స్టార్ట్ చేస్తబోతున్నారు కాబట్టి గొప్ప విజయవంతంగా కొనసాగాలని మా మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు డాక్టర్ వంశీకృష్ణ గారి పుట్టినరోజు. సార్ పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మీరు సౌమిత్ మీడియా, వంశీ టీవీ ఛానల్, అదేవిధంగా సినీ రంగుల ప్రపంచానికి చీఫ్ ఎడిటర్ గా మీరు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు ఎంతో అభివృద్ధిని సాధించారు. అదేవిధంగా స్వామి మీరు పక్కన నుంచి 2 నిమిషాలు పర్లేదంటే అవుతాయి స్వామి. అది ఉన్నారు టీము. ఈరోజు ఎంతో మంది కళాకారులు సినిమాలో నటించాలని చెప్పి చాలా మంది కళలు కంటూ ఉంటారు. మరి అటువంటి వ్యక్తుల్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళలో ఉన్నటువంటి కళను గుర్తించి ఏ విధమైనటువంటి పాత్రలు ఇవ్వాలి అని చెప్పి మరి వాళ్ళు ఇక్కడ వారు కావాల్సినటువంటి ఆడిషన్స్ తీసుకొని అదేవిధంగా ఈ సినిమాలో మరి 50% బయటి కళాకారులు అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళాకారులు నిజంగా నటన చేసినటువంటి కళాకారులకు అవకాశం ఇవ్వాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. అటువంటి కళాకారులు కూడా ముందుకొచ్చి మరి వంశీ గారిని ఒకసారి కన్సల్ట్ అయితే బాగుంటుంది. అదేవిధంగా ప్యాడింగ్ ఆర్టిస్ట్ పెద్దవాళ్ళు కూడా నటిస్తున్నారు. ఇటువంటి సినిమాలను మరి విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత, ఆశీర్వదించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మీరు తప్పకుండా మరి ఈరోజు దసరా పండుగ శుభ సందర్భంగా విజయదశమి రోజు మీరు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. మరి వచ్చే విజయదశమి వరకు మీ సినిమా పూర్తి చేసి మంచి లాభాలతో ప్రపంచవ్యాప్తంగా మీరు పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వంశీకృష్ణ గారికి ఇక్కడికి వచ్చినటువంటి అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా
అమ్మవారి కాయిన్ ఇప్పించండి స్వామి, అదృష్ట కాయిన్. స్వామి ఇద్దరు కాదు స్వామి, ఒకసారి స్పీచ్ అయిన తర్వాత మీరు బాగా వచ్చిన బాగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇటువంటి దసరా మహానవరాత్రి శరన్నవరాత్రుల్లో ఇటువంటి మంచి బృహత్తమైన కార్యక్రమాన్ని చేపట్టారు. సినిమా ద్వారా ఎంతోమంది కళాకారులకు దోవ చూపిస్తున్నారు. ఎంతోమంది పరిచయం చేయడానికి మీకు నిర్ణయించుకున్న ఈ యొక్క నిర్ణయం చాలా సముచితమైంది. సో మీ ద్వారా ఎంతోమంది వీటికి పరిచయం కాబోతున్నారు. తద్వారా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని, మీ ద్వారా ఇంకా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇక్కడ సార్ వాయిస్ వెళ్ళిపోతుంది అక్కడ సైలెంట్ ఆపలేదు స్వామి. ఇప్పుడు మా గురించి వెయిటింగ్ కాదు, స్టార్ట్ చేయించేయండి. వెయిటింగ్ నా పేరు మీసం సురేష్. నేను రీసెంట్గా పుష్ప 2, మాయాసభ అండ్ బ్రహ్మాండ చేశాను. ఇంకా చాలా సినిమాలు చేశాను. శ్రీధర్ అన్న గారు నాకు బ్రహ్మాండ ద్వారా పరిచయం అయ్యారు. అంతకుముందు కూడా పరిచయం, కానీ చాలా పెద్ద జర్నీ చేశాం బ్రహ్మాండ మూవీ ద్వారా. అండ్ శ్రీధర్ అన్న గారు ఇక్కడ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. అండ్ వీకే ఎంటర్టైన్మెంట్స్ పైన నిర్మించబోతున్న చిత్రం రీల్ వాజెస్ రియల్. అండ్ ఫస్ట్గా మా వీకే అంటే కృష్ణ గారికి విష్ హ్యాపీ బర్త్డే, ఈరోజు పుట్టినరోజు కూడా తెలుసుకుంటున్నాను. అండ్ ఇక్కడికి ఇచ్చేసినటువంటి కళాకారులు దిల్ రమేష్ అన్న గారు, అలాగే శింషు గారు, తులసి శ్రీనివాస్ గారు, కమలాకర్ గారు, రవికుమార్ గారు, అండ్ ఇక్కడికి ప్రతి ఒక్కరు కళాకారులు అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు అమ్మవారి ఆశీస్సులతో మన విజయదశమి రోజు మొదలవుతున్నటువంటి చిత్రం రీల్ వాజెస్ రియల్ పెద్ద హిట్ అవ్వాలని, పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇటువంటి చిత్రాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను. అండ్ కృష్ణ గారికి విష్ ఆల్ ది బెస్ట్, అండ్ ఎంటైర్ టీమ్ కూడా విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వప్న కోరిక. నేను మిస్సెస్ సౌత్ ఇండియా 2019 టైటిల్ విన్నర్, అలాగే మిస్సెస్ ఇండియా సెకండ్ రన్నర్ కూడాను. నాకు వంశీ గారు అండ్ శ్రీనివాస్ గారితో అనుకున్నాం ఐ థింక్ 4 years అనుకుంటాను. ఇప్పటివరకు వాళ్ళ కార్యక్రమాలు చాలా ప్రోగ్రామ్స్లో నేను పార్టిసిపేట్ చేశాను. ఆయన చాలా రంగాల్లో అడుగుపెట్టారు, సక్సెస్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఈ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఆయన సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి, అండ్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. మీ ఫిలిం డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా తోటి కళాకారులకి, అలాగే ఈ రోజున ఇంత పెద్ద మరి వంశీ కృష్ణ గారికి ఆయనకు ఒక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నేను పుష్ప 2 దేవరా అలాగే సినిమాలో చేర్చడం జరిగింది. కానీ ఇవాళ లాంచింగ్ ఉంది, మరి మీరందరూ కూడా రమ్మని ఇచ్చారని మేము ఇప్పుడు అంతా ఎవరన్నా మేమందరూ కలిసి చేసాం. అన్న లేదు చేసాం. అయితే ఇవాళ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని ఈ రోజున విజయదశమి సందర్భంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మనకి బయట ఎంత వస్తుందనేది అనవసరం. ఫీల్డ్ అనేది అప్పుడు తెల్లజామున లేచి మనం తింటున్నామో చాయ్ తాగుతున్నామో లేదు, పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ ఫీల్డ్ అంటేనే పరుగు పందాలి. అలాంటిది ఆయన అంతమందికి అవకాశం ఇస్తున్నందుకు ధన్యవాదాలు. వంశీకృష్ణ గారు డాక్టర్ శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కేక్ కట్ చేయరా? దీనిలో వినపడదు, వాయిస్ వినపడదు. మీరు మాట వినపడదు కానీ చిన్నగా వినపడదు. అందరికీ నమస్కారం. వాయిస్ వినపడదు కానీ మనం అందరికీ నమస్కారం. ఈరోజు కట్ చేసేద్దాం.
అక్కడ రాంబావని ఇక్కడే ఉంటుంది కెమెరా అంతా టెన్షన్ పడుతున్నాం. మంచి కంటెంట్ గట్టిగా నెక్స్ట్ బర్త్డే సక్సెస్ సెలబ్రేషన్ ఇప్పుడు మాట్లాడారు మీరు అన్ని మాట్లాడారా? అలీఖాన్ గారు మాట్లాడారా? లేదు, మాట్లాడాను కదా. మంచి కంటెంట్ సార్, కంటెంట్ చాలా ఫోటో వస్తుంది అందులో. ఫోటో రా వీడియో కొద్దిగా బ్యాగ్ అన్న, కొద్దిగా బ్యాగ్ కూర్చేసుకొని తమ్ముడు వస్తుందా అందరూ? అష్టలక్ష్మి పేట తరపు నుండి వంశీ కృష్ణ గారికి జన్మదిన శ్రీ వంశీ కృష్ణ గారికి హ్యాపీ బర్త్డే టు యూ. శతమానం భవతి సదాయు పురుష సతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి నవానాం గ్రహాన్ అత్యంత ఆనుకూలతమనా సిద్ధిరస్తు. కొంచెం మీ చేతితో ఇప్పుడు ఎవరున్నారో రేపు అయిపోయినా రాజుగారు భోజనాలు రెడీ చేయించారు. వంశీ కృష్ణ గారి ప్రొడక్షన్ ఆదాల దగ్గర కింద వంశీ కృష్ణ గారు ప్రొడ్యూసర్గా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వంశీ కృష్ణ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. థ్యాంక్ యూ సార్. ఈ వంశీ కృష్ణ గారు విఆర్ క్రియేషన్స్ బ్యానర్ మీద మొదటి ప్రయత్నంగా ఒక సినిమా తీయాలని తలపెట్టి ఒక యజ్ఞంలాగా ఇంతమందిని ఇక్కడికి పిలిచి ఈ ఓపెనింగ్ కార్యక్రమం ఈరోజు అష్టమి దుర్గాష్టమి రోజున పవిత్రమైన అమ్మవారి సన్నిధిలో ఈ కార్యక్రమం జరపడం, దానికి మేమంతా రావటం చాలా ఆనందంగా ఉంది. ఈ వీకే ఎంటర్టైన్మెంట్స్ మీద నిర్మించబోయే సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ స్వామి గురుగారు ఇంకోటి ఎవరు అన్న మీరు చెప్పారా? కేక్ కట్ చేశారు తర్వాత ఇంకా సార్ నమస్కారం. ఈరోజు దుర్గాష్టమి రోజున వంశీ క్రియేషన్స్ వారు చేసిన వర్సెస్ అండ్ రియల్ అనే సినిమా నామకరణం చేసిన మరియు ఈరోజు వంశీకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరియు ఈ కార్యక్రమం నిర్వహించ తలపెట్టిన వంశీకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు ఈ యొక్క సినిమా కూడా ఎందుకంటే ఈరోజు మనం దుర్గాష్టమి రోజున ప్రారంభిస్తున్నాం. ఈ దుర్గాష్టమి కూడా ఎందుకంటే ఈ నవరాత్రుల్లో భాగంగా
జరుగుతున్న కార్యక్రమంలో ఈ యొక్క సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో సక్సెస్ సాధించాలి. ఎందుకంటే విజయదశమి రోజు, విజయదశమి మొదలు, విజయదశమి తర్వాత ఏదైనా ఏ కార్యక్రమం చేసినా కూడా విజయాలు సాధిస్తాయని చెప్పి మన పూర్వీకులు కూడా నమ్మకం. ఎందుకంటే దుర్గాష్టమి, నవరాత్రులు, విజయదశమి పురస్కరించుకొని చేస్తున్న కార్యక్రమం ప్లస్ ఈ యొక్క సినిమా అనే సక్సెస్ కావాలని మరియు ఎందరో కళాకారులకు అవకాశం ఇస్తానని అంటున్నారు. కాబట్టి ఈ సినిమా కళాకారులకు కూడా పేద ధనిక గొప్ప తేడా అనేది లేకుండా అందరికీ కూడా అవకాశం ఇచ్చి వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించవలసిందిగా వంశీకృష్ణ గారికి మనవి చేస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఎంతోమంది ఈరోజు సినిమా కళాకారులు చాలామంది ఈ కార్యక్రమాన్ని విచ్చేసినారు. ఆ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. ఎందుకంటే ఈ మధ్యన సినిమా అంటే కూడా అరే ఎవరో తీస్తే బాగుండే, మనకు ఒక అవకాశం ఇస్తే బాగుండే, ఏదో రోల్ ఇస్తే బాగుండే అని ఎదురు చూస్తున్న తరుణంలో వాళ్ళందరికీ కూడా మన కార్యక్రమం రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళకి మినిమం ఒక 50% కూడా కేటాయించాలని కోరుతూ వంశీకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు. ఎందుకంటే ఎవరైనా ఒక కార్యక్రమం చేయతల పెడితే అందరూ కూడా సహకరిస్తేనే కానీ ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ కాదు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన జనాలను చూస్తుంటే, ఆర్టిస్టులను చూస్తుంటే, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను చూస్తుంటే సినిమా సక్సెస్ కావచ్చు అని కూడా నాకు 99% బలంగా నమ్మకం జరుగుతుంది. కాబట్టి ఈ నమ్మకాన్ని మీరు నిలబెట్టాలని కోరుతూ ముఖ్యంగా మూసా అలీ ఖాన్ గారు కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారు. కాబట్టి ఈ శ్రద్ధతో సినిమా స్టార్ట్ అయ్యి మరియు రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఇదే కొనసాగించాలని కోరుతూ వంశీకృష్ణ గారు కూడా మరియు మూసా అలీ ఖాన్ గారు కూడా నేను నమస్కారం.